అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పైసల కోసం కిడ్నాప్ ప్లాన్ చేసిన వెన్నెల. అక్కో అక్క నా బంగారం అంతా పోయింది అక్కో అక్కో. అంబులెన్స్ ను దోస్తున్నారు పోలీసులు. ఇట్లయితే దవాఖానకు ఎట్ల పోవుడుల్లా రోగులు. బతికుండంగానే జరుపుకున్నాడు కర్మకాండలు. చూసి షాక్ అయినరు ఈ కార్యానికి పోయినోళ్ళు. సర్వే పేరు చెప్పి ఆఫీస్లోనే వన్న రాజేష్. ఒక్క 11 నిమిషాలు పురుసతుగా వందామంటే పండనీయకుండా ఒకటే ఒరుడు ఒరుతున్నావు. ఓ వెన్నెలా, ఏమైంది? ఎవరు కట్టేశారు నిన్ను? వెన్నెలా, ఓ వెన్నెలా, ఎవరు కట్టేశారు నిన్ను? హెల్ప్ హెల్ప్ హెల్ప్. అయ్యో దేవుడా, నేనేమో ఇక్కడ ఉంటుని ఆడ దగ్గరలో ఎవరైనా ఉన్నారో లేదో. ఇప్పుడు ఎట్లా? పోలీసులకు ఫోన్ చేద్దామా? ఇడుచుకున్నావా కట్లు? ఎవరు కట్టేసారు వెన్నెలా? ఏమైంది అసలు? అక్క వానక్క, నేను ఇదే కుర్చీలో కూర్చొని బుక్కు చదువుకుంటున్నా. నలుగురు దొంగలు వచ్చి నన్ను ఇదే కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి నా బ్యాగులో ఉన్న బంగారము పైసలు ఎత్తుకోయిల్లక్క. అవునా? నిజమేనా వెన్నెలా? నీ మీదొట్టు వానక్క, నా బంగారం అంతా పోయింది అక్కో అక్కో. నేను దాచుకున్న పైసలు అన్నీ ఎత్తుకపోయిల్లక్కో. అక్క ఇప్పుడు నేనేం చేయాలి అక్కో? అక్క ఇప్పుడు నువ్వే సాయం చేయాలక్కో. నువ్వే నాకు దిక్కక్క. అక్క ఇప్పుడు నాకేం చేయాలి అస్సలు అర్థమైతలేదు అక్క. నేను దాచిపెట్టుకున్న డబ్బులు బంగారం అంత ఎత్తుకపోయినరు. ఇప్పుడు ఆఫీస్కి వద్దామన్నా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఎట్లనన్నా నువ్వే దయచేసి నా నెంబర్కు 10,000 20,000 కొట్టక్క. నీ పేరు చెప్పుకొని రోల్డ్ గోల్డ్ అన్న వేసుకుంటా. నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇందుకు డౌట్ వస్తున్నదిలే. నన్ను 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 నువ్వు అవమానిస్తున్నావా అక్క? అమాయకత్వానికి హాఫ్ సారీ కొడితే నా లెక్కుంటది. అలాంటిది నువ్వు నన్ను అవమానిస్తున్నావా? దేవుడా, నా బంగారం పోయిన దానికంటే ఎక్కువగా నువ్వు 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 అవమానిస్తున్నందుకే నాకు మస్తుగా బాధ అవుతున్నదక్క. సరే గాని ఇంతకు నువ్వు బుక్స్ చదువుతుంటే దొంగలు వచ్చి కొట్టేసిర్రు అన్నావు కదా. ఏం బుక్స్ చదువుతున్నావు? ఆ బుక్ పేరేంటి? అది అది బుక్ చదువుతలేనక్క. నిన్నటి IPL మ్యాచ్ రిపీట్ అత్తే చూస్తున్నా. అవునా? సచిన్ టెండూల్కర్ సెంచరీ చేసింది చూసినావా? చూసిన మస్తుగా సిక్స్లు కొట్టిండు. ఊకో, సచిన్ రిటైర్డ్ అయి మస్తు రోజులైతుంది. నిన్నటి IPL మ్యాచ్ లా సచిన్ ఆడిండా? ఏంది నాటకాలు ఆడుతున్నావా? ఎందుకు కట్టేసుకున్నావు అట్లా? దొరికిపోయినా. అది అది ఇగో గిట్ల దొంగలు పడ్డరు, నా పైసలు నా బంగారం ఎత్తుకపోయినని చెప్తే నువ్వు ఎంతో కొంత పైసలు ఇస్తావు. గట్లనే ఒక 2-3 రోజులు కూడా లీవ్ ఇస్తావు. అప్పుడు ఆ పైసలతోని ఏదన్నా మంచిగా ట్రిప్ కోదామని ప్లాన్ చేసినాక. ఏడ్చినట్టున్నది నీ దరిద్రమైన ప్లాను. అయినా గీసోంటి ఉపాయాలు ఎట్లొస్తాయి వెన్నలా నీకు? ఇంకో తూర్పు గోదావరి జిల్లా కోరుకొండల ఓ మహిళ ఇన్సూరెన్స్ డబ్బుల కోసము ఆమెనే కట్టేసుకొని 30 లక్షలు విలువైన బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోయిండ్రు అనేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. గది తెలిసే గిట్లా ప్లాన్ చేసినాక. కాకపోతే నువ్వు దొరకబట్టినవు. నేనేంది, ఆమె నాటకాలు కూడా పోలీసులు దొరకబట్టిర్రు. అవునా? ఎట్లక్క? నేను చెప్పుడు కాదు, ఇంకోగి పోలీస్ ఆఫీసరే చెప్తాడు. ఇనుండ్రి. వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనే ఆవిడే మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, ఆ వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయటము. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇన్నవా? కెమెరా వైర్లు కట్ చేసిందట. ఇల్లంతా షిల్లం కల్లం చేసిందట.
మరి వైర్లు కట్ చేసేదానికంటే ముందు అంత రికార్డ్ అవుతుంది కదా, దాన్ని బట్టి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఆమె ఇదంతా చేసిందని తేలిందట. ఇంకోసారి గిసువంటి కథలు పడొద్దు, ఆఫీస్కి వస్తున్నాక్క తప్పైంది. ఇంకోసారి ఏదన్నా కథలు పడితే అదే నీ కొలువుకు ఆఖరి రోజు అవుతుంది మళ్ళా. ఎక్కడన్నా టక్కరైనా ఎవరినన్నా అర్జెంట్ గా హాస్పిటల్ కి కొంచెం అవసరం పడ్డా అక్కడ ఉన్నోళ్ళు వెంటనే 108 నెంబర్ కి ఫోన్ కొడతారు. ఎంబటే కుయ్ 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 అనే సైరన్ మోగించుకుంటా అంబులెన్స్ వచ్చి పేషెంట్ను హాస్పిటల్కి కొంచబోతుంది. అయితే ఏపీలో గిట్లనే ఒక అంబులెన్స్లా యాక్సిడెంట్లో గాయపడ్డోళ్ళను తీసుకుపోతుంటే ఏమైందో చూడుండ్రి. ఓర్ని కథ సల్లగుండా చూస్తున్నారులా అక్కడ ఏమైతున్నదో. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టు యాక్సిడెంట్ల దెబ్బలు తగిలినోళ్లను అర్జెంటుగా దవాఖానకు తీసుకుపోతుందని 108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అది పేషెంట్లను ఎక్కించుకొని ఇంత నడి తొవ్వల అటకాయించిపోయింది. డ్రైవరు ఎంత ట్రై చేసినా ఇంజన్ స్టార్ట్ కాలే. అప్పుడే అక్కడి నుంచి పోతున్న ఎస్ఐ కానిస్టేబుల్ జీబు దిగచ్చి, ఏయ్ పట్టురా పట్టు, గట్టిగా పట్టు, తొయ్యరా తొయ్యి, గట్టిగా తొయ్యి అనుకుంటా ఆ అంబులెన్స్ ను ముందు నుంచి వెనక నుంచి ముందుకు దోసుకుంటా చాలా సేపు దానిలో అడిన్లు. అట్లా నెట్టంగా అరగంట తర్వాత స్టార్ట్ అయింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్ల చెరువుల జరిగిన ముచ్చటిది. సీరియస్ కండిషన్లు ఉన్న పేషెంట్లను హాస్పిటల్కు తీసుకుపోవడం లేట్ అయితే 5 నిమిషాల ముందు తీసుకొస్తే బతికేటోడు అని డాక్టర్లు చెప్తుంటారు కదా. మరిగా అంబులెన్సులు నడిమిట్ల గిట్ల సతాయిస్తే పానాల మీద ఆశ వదులుకోవాల్సిందేనా అని కొచ్చనేస్తున్నారు పేషెంట్ల తరపోళ్ళు. ఆరోగ్య శాఖ నిలగబెడుతున్న మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలనే పరిస్థితి గిట్లుంటే మరి మిగతా జిల్లాలలో ఇంకెంత దరిద్రంగా ఏడ్చిందో అని అనవట్టిన్లు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చిందేనుగు అని చిన్నప్పుడు వాడుకున్న పాటలు యాదికున్నదా అనుల్లా? అంత పెద్ద ఆకారంతోని పెద్ద పెద్ద చెవులతోని తొండ మూపుకుంటా అది నడిసొస్తుంటే గమ్మత్ అనిపిస్తుంది అన్నట్టు. ఏనుగులు ఏ కలర్లో ఉంటాయుల్లా? అదేం ప్రశ్న. ఏనుగులు ఎక్కడైనా నల్లగానే ఉంటాయి అని అంటారా? అయితే ఇప్పుడు మీకు ఒక ఏనుగుని చూపెడతా చూడండి. ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలే అని అనుకుంటున్నారా? గా పింకు రంగు ఏనుగును చూసి అందరూ గట్లనే అనుకుంటున్నారు. ఏనుగు రంగే గమ్మతున్నది అనంటే పెయ్యంతా గులాబీ పెయింట్ వేసుకున్న గా అక్క దాని మీదకెక్కి కూర్చొని పోటువలకు పోజులు ఇస్తున్నది. అసలు ఏమైతున్నది అక్కడ అనంటే రష్యా దేశం నుంచి మన దేశానికి వచ్చిన జూలియా బురలేవా అనే ఒక ఆర్ట్ ఫోటోగ్రాఫరు జైపూర్ లో ఒక కొత్త కాన్సెప్ట్ తోని ఫోటోషూట్లు ప్లాన్ చేసింది. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఒక పాత గణేష్ టెంపుల్ కాడికి ఈ ఏనుగును దోలుకొచ్చి దాని బాడీకి మొత్తం గులాబీ రంగు వేసిండ్లు. గా అక్క కూడా సేమ్ కలర్ తోని పెయింటింగ్ వేసి దాని మీద కూసుండబెట్టి ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఆ ఫోటోగ్రాఫరు. ఆ ఫోటోలు చూసి జంతు ప్రేమికులందరూ వన్యప్రాణులకు అట్లా పెయింట్ వేసుడు భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం అని కామెంట్లు పెడుతున్నారు. అయితే నేను ఆ ఏనుగును ఏం ఇబ్బంది పెట్టలే. దానికి వేసింది కూడా ఆర్గానిక్ రంగులే. ఇండియా కల్చర్ లా ఏనుగులకు ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో చెప్దామనే ఆ ఫోటో షూట్ చేసినా అని అంటున్నది ఆ ఫోటోగ్రాఫరు. మరి ఫారెస్ట్ ఆఫీసర్లు ఏమంటారో చూడాలే. వెనక ముందు ఎవ్వరు లేకుండా ఒక్కలే ఉండే మనుషులు ఏం చేస్తారులా? బతికినంత కాలం మంచిగా బతుకుదాం, ఇక ఆఖరి రోజులు ఎట్లా గడిస్తే అట్లా గడవనయ్యి అనుకుంటారు, అంతే కదా. అందుకే అందరితో మంచిగా ఉంటారు, బతికినంత కాలం సంతోషంగా బతుకుతారు. అయితే ఈడొక ఒంటరి పెద్ద మనిషి మాత్రం అట్లా సంతోషంగా ఉండకుండా ఒక వెరైటీ పని చేసి అందరూ అవ్వ అనేటట్టు చేసిండు. బుర్రెకో బుద్ధి జిహ్వకో ఋషి అంటారు. అందుకే ఈ పెద్ద మనిషి ఎవ్వరు ఊహించని వెరైటీ పని చేసిండుల్లా. అదేందనంటే బతికుండంగానే ఆయన కర్మకాండాలు ఆయన జరుపుకున్నాడు. అవును, చెప్తుంటే నమ్మబుద్ధి అయితలేదు కదా. కాకపోతే ఇదే నియం. మరి ఈయనకేం పోయే కాలం ఉండంగానే పోయినట్టు చేసిండు అని అంటే ఈయన పేరు రాకేష్ యాదవ్. హర్యానా రాష్ట్రం. వెనక ముందు ఎవ్వలేరట, పెళ్లి కూడా కాలేదట, ఒక్కడేనట. అదే బాధతోని జీవించినాక 10 రోజులకో 11 రోజులకో దినాలు చేస్తారు కదా, అవే కర్మ దినాలను బతికుండంగానే జరుపుకొని దానికోసం కారట్లు కొట్టించి 1900 మందికి ఆహ్వానాలు అందించి భోజనాలు కూడా ఏర్పాటు చేసిండట. మరి ఇదేం పిచ్చో ఇదేం కోరికనో పోన్రి. ఒకప్పుడు వంట కోసం గ్యాస్ సిలిండర్ వాడాలంటే కొంతమంది డౌట్ పడేటోళ్ళు. దబ్బున గ్యాస్ లీక్ అయితే ఇల్లు మొత్తం పేలిపోతుందని భయపడేటోళ్ళు.
కానీ ఇప్పుడు గ్యాస్ మొద్దు లేకపోతే పూట గడవని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా గ్యాస్ కోసం పబ్లిక్ ఎట్లా ఆగమవుతుర్రో. అయితే ఎప్పుడన్నా మన అజాగ్రత్తతోనే గ్యాస్ మొద్దుకు మంటలు అంటుకుంటే ఏం చేయాలో తెలియకపోతే మాత్రం డేంజరే. ఓర్ నాయనో, గ్యాస్ మొద్దుకు మంటలు అంటుకున్నది కదా, అయ్యో ఇప్పుడు ఎట్లా పేలిపోతుందా ఏంది? ఓ అన్న దూరముండు, ఉసుక్కునది వేలిందంటే మళ్ళా లేనిపోని పరిశాను. అయ్యో మంటలు ఆగుతూనే లేవు, ఎట్లా కావాలి మరి? గా అన్నేమో దాన్ని కట్టెతో నసుంట గుంజుకపోతున్నాడు. అట్లిట్లా చేసి పక్కకే ఉన్న కాలువకు ఆ మొద్దును తీసుకుపోయిండు. ఇంకో 3-4 వచ్చి నీళ్లు చల్లుతున్నారు, అయినా మంటలు ఆగుతలేవు. ఇంతల్నే గా అన్నొచ్చి తమలపాకుతోని నీళ్లు చిలకరించినట్టు చల్లుతే మంటలు ఆగుతాయారా అని ఏం చేసిండో చూడుండ్రి. ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొచ్చి ఆ సిలిండర్ మీద బోర్లిచ్చిండు. వెంటనే మంటలు ఆరిపోయినాయి. మంట బంద్ కాగానే బకెట్ తీసేసి గ్యాస్ బయటకు వచ్చే కట్కా ఆఫ్ చేసిండు. చాలా సింపుల్ అన్నట్టు. టయానికి బకెట్ లేకపోతే ఏం చేయాలి అంటారా? అసోంటప్పుడు ఏదన్నా ఒక తువాలో లుంగినో నీళ్ళలో తడిపి ఈ ఇట్లా సిలిండర్ మీద కాకపోతే మంట అయిపోతుంది. వెంటనే కట్కా ఆఫ్ చేయాలి, అంతే. చాలా సింపుల్లా. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు గీసొంటి చిట్కాలు పబ్లిక్లకు పోయి చేసి చూపిస్తున్నారు. పబ్లిక్ చూసిళ్ళు కదా, మాకేమైతత్తి అనుకోకుండ్రి. ఇసోంటి ఉపయోగాలు తెలిసి ఉంటే మంచిదే కదా. మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్టున్నది మన పక్కకే ఉన్న పాకిస్తాన్ పరిస్థితి. లేస్తే మనిషినే కాదు అన్నట్టే మాట్లాడతారు అక్కడ లీడర్లు. వాళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తే అది నోరా తాటి మట్ట అనిపిస్తుంది. ఇప్పుడు గవాళ్ళ ముచ్చడం మనకెందుకు అంటే ఆ దేశ డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు ఏం చేసిండ్రో చూడుండ్రి. కయ్యల మారి పాకిస్తాన్, అమెరికా, ఇరాన్ల నడుమ యుద్ధాన్ని ఆపేతందుకు పెద్ద మనిషి అవతారం ఎత్తింది. ఆ 2 దేశాల నడుమ శాంతి నెలకొల్పేతందుకు ఈజిప్టు, సౌదీ అరేబియా, ఖతర్, తుర్కీ దేశాలతోని డిస్కస్ చేస్తున్నది. ఈ ముచ్చట మీదనే ఇస్లామాబాద్ లా ఈజిప్ట్ ప్రతినిధితోని ఒక మీటింగ్ పెట్టిండు పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ దార్. ఆ మీటింగ్లో ఆయన సర్రు మంజా అరిపడ్డాడు. అయ్యో ఏమైంది సార్ అనుకుంటా ఎంబటు నొలులావట్టిల్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. పాకిస్తాన్ అన్ని తీర్ల పడిపోతున్నది అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఎవరైనా ఎప్పుడో ఒకసారి కాల్ స్లిప్ అయి జారి పడతాం గాని వాళ్ళు చేసి ఓవర్ యాక్షన్ కు ఇదే ఉదాహరణ అని అంటున్నారు ఇంకొందరు. ఫోన్ చేస్తే ఎత్తుతలేడు, మెసేజ్లకు రిప్లై ఇస్తలేడు. అసలు ఏడున్నాడో మన రాజేష్? కెమెరా అన్న జర మన రాజేష్ ను ఫోకస్ లో పెట్టే. కుర్చీ మీద రగ్గు అంటే ఖచ్చితంగా వీడే అయి ఉంటాడు. హలో, ఎవలాలు రగ్గులా? అవ్వా, పని పాతర పెట్టి పంది లెక్క ఎట్లా ఉన్నాడో చూడుండ్రి. అది కూడా ఆఫీస్ లో మళ్ళా. ఒరేయ్ నేనిడ షెట్టెత్తు మనిషిని అరుస్తుంటే లేపకుంటే గట్లనే వంటాడు. ఒరేయ్ సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా నీకు? అసలు ఆఫీస్ అనుకుంటున్నావా, అరుగనుకుంటున్నావా? అట్లా వన్నావు. ఒక్క 11 నిమిషాలు పురుసతుగా వందామంటే పండనీయకుండా ఒకటే ఒరుడుతున్నావు. 11 నిమిషాల గదేం లెక్క? అయినా ఆఫీస్ లో వండుడేంది? హలో, నేనేం పని ఎగ్గొట్టేదందుకు వండుకోలే, పని ఎక్కువ చేద్దామని వన్నా. పని ఎక్కువ చేద్దామని వంటారా ఎవరన్నా? 11 నిమిషాలు వండుకొని లేస్తే జర హెల్దీగా అయితా, అప్పుడు ఇంకెక్కువ పని చేయొచ్చని వన్నా. కానీ ఏడా సగంలోనే సుందల్క ముఖం వేసుకొని వచ్చి లేపుతివి. అన్నిటికి అడ్డమే నువ్వైతే. చెయ్యి ఇంకొక 2 నిమిషాలు అయితే 11 నిమిషాలు అయ్యేది తెలుసా? 11 నిమిషాలు ఏం లెక్క అసలు? న్యూమరాలజీ ప్రకారమా? కాదు, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రకారం. అంటే రోజు వండుకునే దానికంటే ఒక 11 నిమిషాలు ఎక్కువసేపు వండుకుంటేనట గుండె జబ్బుల ముప్పు 10% తగ్గుతుందట. సర్వే చేసి మరీ చెప్పిండ్రు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సార్లు. రోజుకొక 11 నిమిషాలు ఎక్కువ వండుకొని రోజుకొక 5 నిమిషాలు ఫాస్ట్ గా వాకింగ్ చేసుడో లేకుంటే మెట్లెక్కుడో చేసి ఒక 1/2 కప్పెడు పప్పు దండిగా కూరగాయలు తింటే గుండె జబ్బులు రావట. ఇంకా రోజుకొక 8-9 గంటలు నిద్రపోయి 45 నిమిషాల కంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే 57% రిస్క్ తగ్గుతుందట. మస్తు విన్నాం లెగిసోంటి సర్వేలు. అట్లా తీసి పడేయకు. 53,000 మంది మీద 8 సంవత్సరాలు పరిశోధన చేసి చెప్పిరట దీన్ని. 53,000 మంది మీద 8 ఏండ్లా? అందుకే పండుకున్నా.
లేకుంటే ఆఫీస్లో వంట నాకు ఇట్లా చెప్పు. అంటే ఇదొక సాకు పెట్టుకొని రోజు చేసే పందామని చూస్తున్నావా ఆఫీస్లా? ఆ, ఆ, వాళ్ళు చెప్పింది రాత్రి వండి పొద్దున లేచేటప్పుడు ముచ్చటై ఉంటది. ఎప్పుడు పడితే అప్పుడు 11 నిమిషాలు వండమని కాదు. అయినా ఉత్త నిద్ర ఒకటే కాదు, వ్యాయామము చక్కటి ఫుడ్ కూడా తింటే అవుతుంది. నీ లెక్కన బిర్రుగా తిని పంట కాదు. ఎంతసేపు ఎప్పుడు ఏ తిర్ల పనికి పంగనామం పెడదామా అని చూస్తుంటాడు. నడ ఆ రగ్గోటి మళ్ళీ ఈ ముఖానికి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.